ఇంగ్లాండ్కి వెళ్ళబోయే ఇండియన్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు కదా, దాని గురించి కాస్త మాట్లాడుతున్నాం. బిఫోర్ దట్, అఫ్ కోర్స్, ఎక్కడైనా వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఎప్పుడు చూసుండకపోయింటే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కన్సిడర్ డూయింగ్ దట్, బికాస్ అది మాకు చాలా మోటివేషన్ హెల్ప్ చేస్తుంది బాస్. మీ చిన్న లైక్, ఓ చిన్న సబ్స్క్రైబ్ బటన్ మాకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో మీకు అర్థం కావట్లేదు. కన్సిడర్ డూయింగ్ దట్ ఇఫ్ యూ లైక్ ది కాంటెంట్ ఆఫ్ కోర్స్. సో యా, ఇండియా స్క్వాడ్ చూస్తే కనుక శుభ్మన్ గిల్ని కెప్టెన్ అనౌన్స్ చేశారు. ఇక్కడ కొంచెం డిబేట్ ఉండొచ్చు, కేఎల్ రాహుల్కి ఇచ్చి ఉండొచ్చు కదా, బుమ్రాకి ఇచ్చి ఉండొచ్చు కదా, పంత్కి ఇచ్చి ఉండొచ్చు కదా అని. వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటో చెప్తా. ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా విషయం అంటారా, తను పూర్తిగా ఫిట్ గా ఉండి ప్రతి మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ ఆడతాడని నమ్మకం ఉండుంటే ఐ థింక్ బుమ్రానే క్యాప్టెన్ చేసుండేవారు. కానీ ఎలా అయితే తను ఆస్ట్రేలియన్ సిరీస్ లో, అది బీజీటీ సిరీస్ లో బ్రేక్ డౌన్ అయిపోయాడు సిడ్నీ టెస్ట్ కల్లా, అర్థమైపోయింది దట్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ తను క్యాప్టెన్ చేయడం కొంచెం కష్టం. మీరు అనొచ్చు, ప్యాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, స్కాట్ బోలెండ్, హేజల్వుడ్ ఇలాంటి వాళ్ళు అన్ని సిరీస్ లో ఆడతారు కదా, అన్ని మ్యాచ్లు ఆడతారు కదా అని. వాళ్ళ బౌలింగ్ యాక్షన్ వేరు, బుమ్రా బౌలింగ్ యాక్షన్ వేరు. బుమ్రా యాక్షన్ వల్ల తన బ్యాక్ పైన ఆల్రెడీ స్ట్రెస్ పడి ఒక మేజర్ సర్జరీ జరిగింది. ఇంకొక సర్జరీ జరిగితే తన కెరియరే ఫినిష్ అయిపోయే ప్రమాదం. సో తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తను వేస్తున్న బౌలింగ్ యాక్షన్ లో బ్యాక్ పైన చాలా స్ట్రెస్ పడుతుంది, స్ట్రెయిన్ పడుతుంది. దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రతి మ్యాచ్ ఆడే అవకాశం తక్కువ. కాబట్టి అలా కొన్ని మ్యాచ్లకు ఒక క్యాప్టెన్, ఇంకో మ్యాచ్లకు వేరే క్యాప్టెన్ పెట్టడం ఇష్టం లేదు. అందుకని బుమ్రావే పెడాలని చెప్పారు. కేఎల్ రాహుల్ని కన్సిడరే చేయలేట. ఎందుకు అంటే గనక, ఒక క్యాప్టెన్ ని ఎంచుకుంటే ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తాం. ఒక 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 7 సంవత్సరాల గురించి ఆలోచన చేస్తాం. కాబట్టి ఇప్పుడు రాహుల్ని తీసుకొచ్చి ఈ సైకిల్ కి మాత్రమే ఉంచి తర్వాత మళ్ళీ మార్చి ఇలా చేద్దాం అనుకోలేదు. సో దాన్ని కన్సిడర్ చేయలేదు అన్నారు. ఇది కొంచెం సర్ప్రైజింగ్, బికాస్ శుభ్మన్ గిల్ కి టెస్ట్ మ్యాచెస్ లో ఇంకా నంబర్ 3 స్పాట్ లో ఓవర్సీస్ కండిషన్స్ లో అంత కాన్ఫిడెంట్ గా రన్ స్కోర్ చేసింది లేదు. కాబట్టి తనని గ్రూమ్ చేస్తే బాగుంటుంది మరో సైకిల్ గా, నా పర్సనల్ ఒపీనియన్. సో మేబీ రాహుల్ వాజ్ అ బెటర్ ఆప్షన్ అని నాకు అనిపించింది. బట్ నాకేమనిపించింది అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఈవెన్చువల్ గా సెలక్షన్ కమిటీకి ఏమనిపిస్తుంది అదే కరెక్ట్. బట్ మై ఒపీనియన్, ఐ థింక్ కేఎల్ రాహుల్కి ఇచ్చుంటే బాగుండేది. గిల్ తన అండర్ స్టడీగా ఉండి ఓ 2 ఏళ్ల పాటు ఓవర్సీస్ కండిషన్స్ లో రెగ్యులర్ గా ఆడుతూ తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకుని ఉంటే ఐ థింక్ ఇంకొంచెం సాలిడ్ టైంలో తన క్యాప్టెన్సీ వచ్చిందని నేను భావిస్తున్నా. అది జరగలేదు. ఇంకొక ఆప్షన్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ కి ఎందుకు క్యాప్టెన్సీ వెళ్ళలేదు అంటే గనక, ఈజ్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ అ టెస్ట్ రెగ్యులర్, ఫినామినల్ ప్లేయర్. ఆస్ట్రేలియాలో రన్స్ ఉన్నాయి, ఇంగ్లాండ్ లో రన్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా రన్ స్కోర్ చేస్తాడు, డామినేట్ చేస్తాడు టెస్ట్ ఫార్మాట్ లో. T20 ODIs కంటే కూడా టెస్ట్ ఫార్మాట్ లో ఇంకా బాగా ఆడే ప్లేయర్ రిషబ్ పంత్. కాకపోతే తన క్యాప్టెన్సీ స్ట్రాటజిక్ గా బహుశా కొంచెం వీక్ గా ఉందని అనిపించిందేమో. IPL లో చూసుంటారు, దాని ముందర కూడా ఎక్కడో చూసుంటారు. తనకి ఎక్కడా కూడా తను ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు సెలక్షన్ కమిటీకి. అందుకనే తనని వైస్ కెప్టెన్ గా ఉంచారు. వికెట్స్ వెనకాల ఇస్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. వైస్ కెప్టెన్ గా ఉంచి గిల్ ని క్యాప్టెన్సీ ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు మీకు నచ్చకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే, గిల్ ప్రతి మ్యాచ్ ఆడతాడు. అకార్డింగ్ టు దెమ్ ఈజ్ అ సర్టనిటీ. ఓవర్సీస్ కండిషన్స్ లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ప్రతి మ్యాచ్ ఆడతాడు. ఏ పొజిషన్ లో ఆడతాడు, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిబేట్. నంబర్ 4 లో ఆడతాడేమో నాకు అనిపిస్తుంది. అంటే విరాట్ కోహ్లీని డైరెక్ట్ గా రీప్లేస్ చేసేది, కింగ్ అని రీప్లేస్ చేసేది ప్రిన్సే అని అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ శుభ్మన్ గిల్ తీసుకొచ్చి నంబర్ 4 లో ఆడిస్తారనిపిస్తుంది. ఓపెనర్ గా స్టార్ట్ చేశాడు, నంబర్ 3 లో ఆడాడు కొన్ని రోజులు, అక్కడ కూడా ఓకేగా పర్ఫార్మ్ చేశాడు. మేబీ నంబర్ 4 ఇంకొంచెం బెటర్ సూట్ అవుతుందేమో స్పెషల్ ఓవర్సీస్ కండిషన్స్ లో. బికాస్ న్యూ బాల్ ఓపెనర్స్ ఆడేస్తారు, నంబర్ 3 ఆడేస్తారు, కొంచెం పాతదైన తర్వాత బ్యాటింగ్ వస్తాడు. కాబట్టి కొంచెం స్వింగ్, సీమ్ మూవ్మెంట్ తగ్గిన తర్వాత బ్యాటింగ్ చేస్తే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం. సో మై గెస్ ఇస్ నంబర్ 4 లోకి వెళ్ళిపోతాడు శుభ్మన్ గిల్. నౌ మిగతా స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. వైస్ కెప్టెన్ ఇస్ రిషబ్ పంత్. ఓపెనర్స్ ఎవరెవరు ఉన్నారు, టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఎవరెవరు ఉన్నారని చూస్తే కనుక సాయి సుదర్శన్ పిక్ చేశారు. తను రంజీ ట్రోఫీలో తన డొమెస్టిక్ సైడ్ కి నంబర్ 3 లో బ్యాటింగ్ చేస్తాడు. అక్కడే మళ్ళీ ఆడే అవకాశం ఉంది. అభిమన్యు ఈశ్వరన్ బెంగాల్ ఆడతాడు, బోల్డ్ రన్స్ కొట్టాడు, కుప్పలు రన్స్ కొట్టాడు. బీజీటీ కూడా తీసుకెళ్లారు, అక్కడ అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ మళ్ళీ వేశారు తన్ని. ఇండియా ఏ సిరీస్ మ్యాచెస్ లో రన్ స్కోర్ చేస్తే బహుశా ఆడతాడేమో. అఫ్ కోర్స్ అంతో పాటుగా కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. రాహుల్ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఐ థింక్ ఐడియలీ ఇట్ విల్ బి కేఎల్ రాహుల్, జైస్వాల్ ఆఫ్ కోర్స్ వీళ్ళు ఓపెనర్స్ గా ఉంటారు. నంబర్ 3 లో సాయి సుదర్శన్ ట్రై చేస్తారు అనుకుంటా. నంబర్ 4 లో శుభ్మన్ గిల్ వస్తాడేమో అని నా అంచనా. నౌ అభిమన్యు ఈశ్వరన్, he might get a game or two depending on the makeup of the squad and everything else, or wait చేయాల్సి వస్తుందేమో. బికాస్ కేఎల్ రాహుల్ I think finally he deserves that opening spot is what I feel. గిల్ నంబర్ 3 ఆడాలి, రాహుల్ నంబర్ 4 లో ఆడిస్తామంటే సాయి సుదర్శన్ ఓపెన్ చేయించాలేమో. ఇస్ దట్ ఫేర్, నాట్ ఫేర్, ఐ డోంట్ నో. బట్ నాకు చూసిన తర్వాత అనిపిస్తోంది రాహుల్ జైస్వాల్ టు ఓపెన్, లెఫ్ట్ రైట్ కాంబో. ఇది కూడా పనిచేస్తుంది. ఎలాగో నంబర్ 3 సాయి సుదర్శన్, నంబర్ 4 శుభ్మన్ గిల్, తర్వాత వాళ్ళు పంత్, వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అది వేరే విషయం. ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నా టాప్ ఆర్డర్. సో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా మేజర్ ఎక్స్క్లూజన్స్ గనక మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో చూస్తే, ఒకటి శ్రేయస్ అయ్యర్. తను ఎందుకు లేడని క్వశ్చన్ రావాలి. ఇంత బాగా ఆడిన తర్వాత, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన తర్వాత, టీం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ఈ వెంట్ బ్యాక్ టు డొమెస్టిక్. రంజీ ట్రోఫీ గెలిచాడు, ఇరానీ ట్రోఫీ గెలిచాడు, సయ్యద్ ముష్తాక్ అలీ గెలిచాడు, IPL గెలిచాడు, బోల్డ్ రన్ స్కోర్ చేశాడు, 68 యావరేజ్ ఉంది తనకి. తనని ఎందుకు సెలెక్ట్ చేయలేదు క్వశ్చన్ రావాలి. I don't really understand why he's not selected.
ఐ జెన్యున్లీ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా ఏం జరిగిందో ఇక్కడ థాట్ ప్రాసెస్ ఏంటో. అంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి అని కరుణార్ వైపు వెళ్ళారని చెప్తున్నారు. కరుణార్ ఈ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద సైడ్. శ్రేయస్ అయ్యర్ లేకపోతే సర్ప్రైజ్ ఫర్ మీ. సర్ఫరాజ్ ఖాన్ కూడా లేడు. సర్ఫరాజ్ ని బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా తీసుకెళ్ళి ఆడించలేదు తను ఆడింది ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు. అయ్యర్ కూడా ఇండియా టెస్ట్ మ్యాచెస్ లో బాగా పర్ఫామ్ చేస్తాడు తెలుసు. అంటే ఈ కండిషన్స్ లో వాళ్ళు పర్ఫామ్ చేయలేరు, టెక్నిక్ సరిపోదు అనుకుంటున్నారా? హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటే ఎక్కడ ఆడుతున్నారు దాన్ని బట్టి టెక్నిక్ ఎవరిది బాగుందో వాళ్ళని ఆడిస్తారా? సో ఓవర్సీస్ కండిషన్ లో సర్ఫరాజ్ శ్రేయస్ అయ్యర్ని కన్సిడర్ చేయరా? ఆ షార్ట్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఎక్కువగా వాడతారు కాబట్టి శ్రేయస్ అయ్యర్ని వద్దనుకుంటున్నారా ప్రస్తుతానికి? ఇలాంటివి ఏమైనా ఉండుండొచ్చు కనుక సర్ఫరాజ్ కూడా 10 కిలోలు తగ్గినా కూడా తనని సెలెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ హోపింగ్ దట్ హిల్ గెట్ హిస్ డ్యూ. తనకు ఛాన్స్ అని రావాలని కోరుకుంటున్నాను. చాలా మంది రుతురాజ్ గైక్వాడ్ పేరు చెప్తున్నారు. గైక్వాడ్ ఏం చేశాడని ఈ టీంలోకి రావాలి, అది కూడా ఆలోచించాలి మనం. ఐపీఎల్ చూసి ఆర్గ్యూ చేయకండి. సాయి సుదర్శన్ కూడా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తో రాలేదు, తను వచ్చింది డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ తో. కరుణ్ నాయర్ 8 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చాడు. క్రికెట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అని అడిగిన తను అడిగినది టెస్ట్ క్రికెట్ లో మళ్ళీ ఆడడానికి. ఎస్, ఐపీఎల్ లో మళ్ళీ కంబ్యాక్ చేశాడు. హి వుడెంట్ సే నో టు దట్. బట్ మేజర్ గా ఆడదాం అనుకుంది ద లాంగెస్ట్ ఫార్మాట్ టెస్ట్స్. అండ్ 2 సంవత్సరాలుగా డొమెస్టిక్ లో కుప్పలు రన్ స్కోర్ చేస్తున్నాడు. తను అన్ని రన్ స్కోర్ చేశాడు కాబట్టే హీ కమ్స్ బ్యాక్ అగైన్. ఐపీఎల్లో సరిగ్గా ఆడలే తను ఎలా సెలెక్ట్ చేస్తారో అనే వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు గమనించాల్సిన విషయం, ఐపీఎల్ ఇస్ నాట్ ది క్రైటీరియా. డొమెస్టిక్ లో ఆడిన మ్యాచ్లు, రంజీ ట్రోఫీ కావచ్చు, దులీప్ ట్రోఫీ కావచ్చు, ఇరానీ ట్రోఫీ కావచ్చు, దట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ సెలెక్షన్. సో దాని బేసిస్ పైన కరుణ్ నాయర్ వచ్చాడు. ఆ ఎక్స్పీరియన్స్ బస్సు తీసుకొస్తాడేమో. వీళ్ళు బ్యాటర్స్ గా ఉన్నారు. మిస్ అయిన వాళ్ళ గురించి చెప్పేశాను. అఫ్ కోర్స్ ఆల్ రౌండర్స్ హోదాలో ఎవరున్నారంటే సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ గా యు గాట్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ శార్దుల్ ఠాకూర్ మేక్స్ ఎ కమ్ బ్యాక్. ఐ థింక్ గుడ్ చాయిసెస్ హియర్. నితీష్ ఆస్ట్రేలియాలో 100 కూడా కొట్టున్నాడు. బౌలింగ్ చేయడం మొదలు పెట్టాడు. సో తన కనుక బౌలింగ్ చేస్తే ఇంగ్లాండ్ కండిషన్స్ లో తన బౌలింగ్ కుడ్ బి హెల్ప్ఫుల్. బ్యాటింగ్ హీ డస్ రియలీ వెల్. ఇన్ఫాక్ట్ సునీల్ గవాస్కర్ గారు అయితే తన నంబర్ 4, నంబర్ 5 లో కూడా ఆడగలడు. నంబర్ 7, నంబర్ 8 లో ఆడాల్సిన టెక్నిక్ కాదు తంది, కొంచెం పైకి రావచ్చు, అంత బాగా ఆడాడు అని పొగిడారు తను కూడా. ఇప్పుడు గవాస్కర్ గారే పొగిడినప్పుడు దే షుడ్ బి సంథింగ్ గుడ్ అబౌట్ నితీష్ కుమార్ రెడ్డి. ఐ థింక్ కాలక్రమేణా బహుశా తను ఇంకొంచెం పైకి కూడా వస్తాడేమో బ్యాటింగ్ ఆర్డర్ లో. బట్ హీస్ దేర్. శార్దుల్ ఇస్ మోర్ ఆఫ్ బౌలింగ్ ఆల్ రౌండర్. Nitish Kumar Reddy is more of a batting all-rounder. Spinners all-rounders లో you have రవీంద్ర జడేజా. తను ఎట్లాగో షూర్ షాట్ గా ఆడతాడు. ఒకే ఏకైక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్-రౌండర్. వాషింగ్టన్ సుందర్ని కూడా టీంతో పాటు తీసుకెళ్తున్నారు. అండ్ ఒక లోన్ జెన్యున్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ని కూడా స్క్వాడ్ లో వేశారు. ఇది స్పిన్ డిపార్ట్మెంట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ కీపర్ ధ్రువ్ జురేల్. చాలా మంది అనుకోవచ్చు కేఎల్ రాహుల్ ఉన్నాక ధ్రువ్ జురేల్ ఎందుకు అని. రాహుల్ టెస్ట్ మ్యాచెస్ లో కీపింగ్ చేయడు. మీరు ఎంత తను చేయగలడు అనుకున్నా కూడా ఓడిఐస్ లో కీపింగ్ చేయడం వేరు, టెస్ట్ మ్యాచ్ లో కీపింగ్ చేయడం వేరు. టెస్ట్ మ్యాచ్ లో కీపింగ్ చేస్తూ ఓపెన్ చేయడం చాలా డిఫరెంట్. అది జరిగే పని కాదు. సో హీస్ నాట్ ది సెకండ్ కీపర్. హీ ఈస్ ది టాప్ ఆర్డర్ బ్యాటర్. హీ ఈస్ ఎ ఫీల్డర్. స్లిప్స్ లోనే ఎక్కడో చోట పనిచేస్తాడు అంతే. తను కీపింగ్ చేయడు. సో రెండో కీపర్ గా ఇంత పెద్ద సిరీస్ కి ధ్రువ్ జురేల్ ని పెట్టుకున్నారు. ద రేట్ వెరీ హైలీ. తనకు కూడా ఎక్కడ అవకాశాలు వస్తాయంటే రిషబ్ పంత్ ఇస్ నంబర్ 1 చాయిస్ ఫర్ షూర్. ధ్రువ్ జురేల్ యాజ్ అ బ్యాటర్ ఆడతాడా? మేబీ నాట్ స్ట్రైట్ అవే, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ సెకండ్ కీపర్ గా తనున్నాడు. నౌ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫస్ట్ ఎవరు లేరు వాళ్ళు చెప్తా. మొహమ్మద్ షమి. తను ఎందుకు లేడు అంటే గనక క్లియర్లీ తనకి హ్యాస్ బిన్ అ సెట్ బ్యాక్. అంటే ఎస్ఆర్ఎస్ తో ట్రైన్ చేస్తున్నప్పుడు లాంగర్ స్పెల్స్ వేయలేని పరిస్థితి, అది కమ్యూనికేట్ చేశారట. బాడీ ఆ లోడ్ తీసుకోలేకపోతుంట. అందుకని తనని కన్సిడర్ చేయలేదు ఫర్ దిస్ ఇంగ్లాండ్ సిరీస్. ఇస్ దిస్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్ ఫర్ హిమ్? సమయమే చెప్తుంది. బట్ నాకు ఎందుకు అనిపిస్తుంది దట్ మొహమ్మద్ షమి ఇక వెనక్కి రాడేమో అని ఎక్కడో నాకు చిన్నగా నాకు గట్ ఫీలింగ్ కొట్టేస్తుంది అనమాట. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. దట్స్ అబౌట్ అఫ్ కోర్స్ మొహమ్మద్ షమీస్ అన్అవైలబిలిటీ ఆర్ నాన్ ఇంక్లూజన్. ఎవరెవరు ఉన్నారు అంటే జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, సిరాజ్ భాయ్ ఇస్ దేర్, ప్రసిద్ కృష్ణ ఉన్నాడు, ఆకాష్ దీప్ ఉన్నాడు, హర్ష్ దీప్ హీ గెట్స్ ఎ గో. మేడ్ ఇన్ కాల్ అప్ వచ్చింది ఇండియన్ టీమ్ కి. తను వెళ్ళి కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు, కొన్ని వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఆ కండిషన్స్ లో హెల్ప్ఫుల్ గా ఉంటాడు, స్వింగ్ కూడా చేస్తాడు. కాబట్టి ఐ థింక్ లెఫ్ట్ ఆర్మర్ గా, స్వింగ్ బౌలర్ గా తనని కన్సిడర్ చేశారు. మీరు తీసుకున్న బౌలర్స్ అందరినీ చూస్తే కనుక అందరూ పైకి పిచ్ చేసి బాల్ ని మూవ్ చేసే వాళ్ళే ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ వెల్ థాట్ అవుట్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ దట్ they've chosen along with Nitish and Shardul Thakur of course. సో వీళ్ళు ఉన్నారన్నమాట. అండ్ హర్షిత్ రాణా కూడా తీసుకోలేదు. బికాస్ హర్షిత్ రాణా కూడా హిట్ ద డెక్ అంటే పిచ్ ని గట్టిగా కొట్టే బౌలర్, పైకేసి బాల్ మూవ్ చేసే బౌలర్ గా కన్సిడర్ చేయలేదేమో, ఆర్ తన పర్ఫార్మెన్సెస్ అంత గొప్పగా అనిపించలేదేమో. సో తనని కాస్త పక్కన పెట్టి వీళ్ళకైతే అవకాశం ఇచ్చారు. సో ఇది 18 మంది స్క్వాడ్ ఇండియాది. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. రుతురాజ్ గైక్వాడ్ అంటారా? ఐ స్టిల్ థింక్ దట్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హిమ్ టు గెట్ ఇన్ ద టెస్ట్ సైడ్. మొదట తను T20s లోకి, ODIs లోకి వచ్చి అక్కడ పర్ఫామ్ చేస్తే, కన్సిస్టెంట్ గా డొమెస్టిక్ లో పర్ఫామ్ చేస్తే, ఐ అండర్స్టాండ్ దట్ ఇంజురీస్ అయిన కారణంగా కొన్ని సీజన్స్ అని ఆడలేదు రంజీ ట్రోఫీలో. బట్ అక్కడ రన్ స్కోర్ చేయాలి, కుప్పలు రన్ స్కోర్ చేస్తేనే వస్తాడు ఇక్కడ టీంలోకి. జైస్వాల్ తర్వాత కేఎల్ రాహుల్ ఉన్న తర్వాత ఓపెనర్ కి చాలా కాంపిటీషన్ ఉంది బాస్. మీ శుభ్మన్ గిల్ ఇప్పుడు నంబర్ 4 మీ కెప్టెన్ కూడా టచ్ చెయ్యరు. మీరేమనుకుంటే టచ్ చేయరు. సాయి సుదర్శన్ ఛాన్స్ వస్తే తను ఇక్కడగా ఆడితే 5 మ్యాచ్లు ఆడాలి. ఫెయిల్ అయితే
ఇంకా ఫెయిల్ అయితే తర్వాత ఎవరైనా కన్సిడర్ చేస్తారు. బట్ రుతురాజ్ ఈజ్ నాట్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ రైట్ నౌ. ఉంటాడు, ఆలోచనలో ఉంటాడు, స్క్వాడ్లోకి అయితే రాడు. ఇది మీరు యాక్సెప్ట్ చేసి తీరాలి. మీకు సిఎస్కే ఇష్టం కాబట్టి రుతురాజ్ ఉండాలని కోరుకోవడం అది కరెక్ట్ కాదు. అది ఐపీఎల్ వేరే, టెస్ట్ క్రికెట్ టోటలీ డిఫరెంట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ గ్రేట్. అర్థం చేసుకోకపోతే ఎలాగో కింద కామెంట్లో ఏదో అంటారు మీరు, అది కానివ్వండి పర్లేదు. జెన్యున్ క్రికెట్ ఫ్యాన్స్ కి అర్థమవుతుంది నేను చెప్తాను. సో ఇది ఇండియన్ స్క్వాడ్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? ఏ ప్లేయర్స్ లేకపోవడంతో మీరు సర్ప్రైజ్ అయ్యారు, ఎవరు ఉండడంతో సర్ప్రైజ్ అయ్యారు? లెట్ మీ ఇన్ ద కామెంట్స్. ఆ పని చేయండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.